ప్రతి సమస్యకి ఆత్మహత్య పరిష్కారం. ఎలాంటి కష్టం వచ్చినా సరే ఆత్మహత్య చేసుకుంటే త్వరగా సమస్య అనేది సాల్వ్ అయిపోతుంది. ఎగ్జామ్స్‌లో తక్కువ మార్క్స్ వచ్చినా, ఎగ్జామ్ ఫెయిల్ అయినా, ఉద్యోగం రాకపోయినా, ఆర్థిక సమస్యలున్నా, పెళ్ళాం తిట్టినా, మొగుడు కొట్టినా ఆత్మహత్య అనేది మంచి పరిష్కారం. కొన్ని నిమిషాల్లోనే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. సో, ఆత్మహత్య చేసుకోవడం బెస్ట్. 18 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ మధ్య వయసులో ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారో ప్రతిరోజు న్యూస్ పేపర్‌లో, వార్తల్లో చూస్తూ ఉంటే గుండె పిండేసినట్టుగా అనిపిస్తుంది. సరే ఇక్కడితో ఆ సమస్య సాల్వ్ అయిపోతుందని ఆత్మహత్య చేసుకుంటున్నావు. కానీ నీ ఆత్మ అనేది నీ శరీరం నుంచి బయటికి రావటానికి అది ఎంత చిత్రవద అనుభవిస్తుందో నీకు తెలుసా? గరుడ పురాణంలోని దీని గురించి వివరించారు. అందులోని బలవంతంగా ఆత్మహత్య చేసుకుంటే మన బాడీ నుంచి సోల్ అనేది బయటికి రావటానికి అది ఎంతో చిత్రవద అనుభవిస్తుందంట. ఎందుకంటే నువ్వు నీ ఆత్మను హత్య చేస్తున్నావు. అది బలవంతంగా. అది మహాపాపం. ఇలా చేసుకునే వారికి మరు జన్మ కూడా ఉండదంట. మన భగవద్గీత కూడా చెబుతుంది. భగవంతుడిచ్చిన ఆయుషు తీరి మరణించిన వారికి వెంటనే పాపపుణ్యాలను అనుసరించి మరో జన్మ ఉంటుంది. కానీ ఆత్మహత్య చేసుకునే వారికి మరో జన్మ అనేది లేక, మనశ్శాంతి లేక చిత్రవద అనుభవిస్తారు అట. సో, సమస్య అనేది కేవలం ఆత్మహత్యతోటే పరిష్కారం అయిపోతుంది అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది.